సో, ఇప్పుడు మీరు ప్రెజెంట్ అయితే కన్నప్పకి వర్క్ చేశారు సార్. అవును. లాస్ట్ 3 ఇయర్స్ లాస్ట్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఆ ప్రాజెక్ట్‌లోనే ఉన్నాను. కన్నప్ప ఈస్ వన్ ఆఫ్ ద హాట్ టాపిక్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అవునండి. సో, ఏంటి సార్ అసల ఛాన్స్ ఎలా వచ్చింది కన్నప్పకి? అంటే 2022 ఫిబ్రవరిలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. నేను తీయలే, అన్నోన్ నెంబర్ స్వామిని తీయను నేను. సో తర్వాత ఆయన మెసేజ్ పెట్టాను, నేను విష్ణు గారి మేనేజర్ అండి, ఒకసారి విష్ణు గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఏ టైం మీకు కంఫర్టబుల్. ఇప్పుడు విష్ణు గారికి మీరు ఫోన్ చేయండి అని చెబితే మనం ఫోన్ చేస్తాం. నాకు ఏ టైం కంఫర్టబుల్ అడిగాడు ఏంటినా అని ఒక క్షణం ఆశ్చర్యం వేసింది. అంటే విష్ణు గారిని కొన్నేళ్ళ క్రితం కలిశాను కానీ కలిసి పనిచేసే అవకాశం రాలా. సో దట్స్ ఈజ్ మేనర్స్. అంటే ఒక వ్యక్తి మనం అప్రోచ్ అవ్వాలనుకున్న వ్యక్తికి ఏ టైం కంఫర్టబుల్ అని అడిగి మరీ చేసే ఒక మంచి మర్యాద ఉన్న వ్యక్తి ఆయన. సో అయిన తర్వాత ఒక గంట తర్వాత ఆయన ఫోన్ చేశారు, జెన్నా షూటింగ్లో ఉన్నారు. నేను ఒక సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ ప్లాన్ చేశాను, ఈ సబ్జెక్ట్స్ గురించి ఆయన రాశారు విష్ణు గారు, దీన్ని ఇంకెవరు నాకు ఈ స్క్రిప్ట్ విషయంలో పనికొస్తారు అనుకుంటే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు నా పేరు చెప్పారట. ఇలాంటి సబ్జెక్ట్స్కి తోట ప్రసాద్ ఒక రైటర్ ఉన్నాడు, ఆయన అయితే బాగా రాస్తాడని. అంటే ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు, ఏంటి మనం ఒకసారి కలుద్దాం అన్నారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత కలిసా. సరే కలుద్దాం సార్ ఒకసారి అన్నారు. ఆయన జెన్నా షూటింగ్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఇది ఫిబ్రవరి ఏప్రిల్లో జరిగిన ఇన్సిడెంట్స్. తర్వాత మళ్ళీ కాల్ రాలా. నేను ఒక నెల చూసి సరే ఓకే మనల్ని పిలిచారు, కనెక్ట్ కాలేదో లేక ఏ కారణాలు ఏంటో మనకు తెలియడా, నేను అసలు మళ్ళీ ఇంకా ఫాలో కూడా చేయలే.